అసంఘటిత కార్మికుల సంక్షేమము హక్కులు కాపాడడం కోసము బడ్జెట్లో 5% కేటాయించాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు సంఘటిత రంగం మొత్తం కూడా అసంఘటితంగా మారుతుంది. అసంఘటిత రంగం మొత్తం కూడా ఈరోజు నిర్వీర్యం అయిపోతున్నది. కాబట్టి సంఘటిత కార్మికులు అసంఘటిత కార్మికులు యొక్క సంఘటితమైనటువంటి జీవన భద్రతను కోరుకునేటువంటి ఒక సమగ్ర చట్టాన్ని, అదేవిధంగా బడ్జెట్లో 5% సాధించేంత వరకు కూడా మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు దేశంలో కిసాన్ సంయుక్త మోర్చా, అన్ని రకాల ట్రేడ్ యూనియన్స్, స్వతంత్ర సంఘాలను కలిసి ఈ 10 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఏంటంటే ప్రధానంగా మన భారతదేశంలో కార్మిక వర్గం స్వతంత్ర ఉద్యమ కాలం నుండి కూడా పోరాడి 44 కార్మిక చట్టాలు సాధించుకున్నటువంటి ఒక చరిత్ర ఉంది. అందులో భాగంగా ఈ 10 సంవత్సరాలలో కార్పొరేట్లకు అనుకూలంగా ఈ 44 కార్మిక చట్టాలు ఉంటే వ్యాపారస్తులకు, పెట్టుబడిదారులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంలో మన మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను మార్చి, ఒకే కలం పోటుతోటి మార్చి, ఎలాంటి చర్చ లేకుండా మార్చేసి నూతనంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారు. ఆ 4 లేబర్ కోడ్ల విధానాలు ఏంటంటే మొత్తం ఇప్పుడు ఉండేటువంటి అసంఘటిత రంగానికి ఎలాంటి చట్టబద్ధత లేదు. రేపు వాళ్ళు బానిసలాగా పనిచేసేటువంటి ఒక పరిస్థితి రేపు ఉన్నది. కాబట్టి రేపు ఏదైతే మనం సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు వాటిని మనం మళ్ళీ కొనసాగించుకోవాలనేది, ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలనేది ఈరోజు మేము అన్ని కార్మిక సంఘాలుగా జేఏసీగా మేము డిమాండ్ చేస్తున్నాం.